సుదూరమైన ప్రాంతం 150 కిలోమీటర్ల ప్రాంతమైన ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమించే ఒక ఆలోచన ఉన్న పార్టీగా ఆయన దాని నాయకుడిగా ఆయన చెప్పారు, తప్పే ఉంది. అది అభిప్రాయాన్ని మేము అందరం దాన్ని స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి అభిప్రాయాలు ఉండవా? ఏమి మీరేది 3,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టావు? అక్కడ ఏం చేసావు? ఇప్పుడు వచ్చి వారం రోజుల కింద నుంచి అడుగుతున్నాం కదా, ఇప్పుడు వచ్చి చెప్పారా మీ నాయకులు ఎవరన్నా? అక్కడ ఉన్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఎక్కడో ఉన్న నాయకులు కానీ ఎవరైనా చెప్పారు దాని మీద? ఏం అడుగుతున్నా సమాధానం ఉండదు. ఏమనంటే ఓ 3-4 వత్తాసు పలుకుతున్నాయి, మనం ఏది చెప్తే గ్రామ్ ఫోన్ రికార్డు లాగా అదే వేస్తారు, కాబట్టి ఏదైనా చెబుతుంది అనుకుంటున్నారు. ఏంటిది లేకుండా చాలా తప్పు. వాళ్ళు అందుకే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఏబిఎన్ నారాయణకృష్ణ ఏబిఎన్ ఛానల్లో వారు మాట్లాడిన మాటల్ని దాన్ని ఖండిస్తూ వాటి మీద మీరు ముఖ్యమంత్రి గారు దాన్ని సమర్థిస్తూ, ముఖ్యమంత్రి గారు తనని సమర్థిస్తూ, ఉప ముఖ్యమంత్రి సమర్థిస్తున్న నేపథ్యాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఇదే మీ సంస్కృతి, ఇదే మీ సాంప్రదాయం. మీరే ఈ రాష్ట్రంలో ఉన్న కొంచెం పౌరులకు వచ్చిన నాయకులా, మీరు పరిపాలకులా మా దౌర్భాగ్యానికి? దాన్ని ఖండిస్తూ మీ విధానం మీరు చెప్పండి, మీ ఆలోచన మీరు చెప్పండి. ఎన్నో ఉపమానాలు ఉన్నాయి కదా, చెప్పండి. లేకపోతే వ్యక్తిగతంగా మమ్మల్ని వచ్చి అవమానపరిచి మాట్లాడుతుంటే మాట్లాడండి, మీకు వచ్చిన భాషతో, మీకు వచ్చిన భాషలో పార్టీ పరంగా. కానీ ఇంట్లో మహిళలనా? ఇదా లేక మొత్తంగా ఏంటండి ఇది? ఓ పక్క వచ్చి కూటమిలో కేంద్రంలో వచ్చి 33% రిజర్వేషన్ ఇవ్వడానికి వచ్చి ఒక పక్క వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, అదే కూటమి ఉన్న ఈ నాయకులు వచ్చి వాళ్ళు ఏ రకంగా కించపరుస్తున్నారో, వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి. మా దౌర్భాగ్యం వచ్చి అదొక కూటమి. ఏంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మనం చెప్పాను, ఏ సమస్యకైనా పరిష్కారం ఉందా? అప్పుడు ఇవాళ ఆరోగ్యం గురించి పేదవాడు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాడు రాష్ట్రంలో, దాని గురించి ఏమైనా మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా ట్రీట్ ఇచ్చి ఏదైనా దాని మాట్లాడారా? ఏం చేస్తారండి? ఆరోగ్య మంత్రి గారు మీరు వెళ్ళి వాళ్ళతో చర్చించి ఆ సమస్య పరిష్కారం చేయమని చెప్పడం చూసామా టీవీలో, పేపర్లో. మళ్ళీ ఆరోగ్య మంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు తోకలాగా ఆయన ఒక స్టేట్మెంటు ఏంటి ఖండిస్తారు? పంట గిట్టుబాటు లేక బాధపడుతుంటే వ్యవసాయ మంత్రి మరొకటి అసలు విషయం వదిలేసి అంటే మీకు జ్ఞాపకం ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10th క్లాస్ పరీక్షల్లో వచ్చి పరీక్షలు రాసినప్పుడు పేపరు దీంట్లో ఒక అందులో లోపాలని అందరింటి చేసి